రోజు భోగి పండుగ కదా, భోగి పండుగ రోజు పండుగ కలిసి వచ్చింది కదా అని అలాగే క్యూటీ తల్లికి అన్నప్రసన్న ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకున్నామండి. మా వాళ్ళందరూ వచ్చారు. పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వచ్చాము. కట్టమైసమ్మ అంటారు, మా విలేజ్ ఎంట్రన్స్ లో ఉంటది ఈ గుడి. మీరు ఈ రోజు ఏ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయింది. ఆ తీర్థం తీసుకొని షటగోపురం పెట్టుకుంటున్నాం. ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ షటగోపురం తల మీద పెట్టుకోకుండా మాత్రం తిరిగి రాకండి. ఎందుకంటే ఆ షటగోపురం మన తల మీద అలా పెట్టుకోవడం ద్వారా మన మైండ్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసి ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అనమాట. అందుకే ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఆ షటగోపురం పెట్టుకోకుండా అయితే రాకండి. డెకరేషన్ అంతా స్టార్ట్ చేసినాం. ఈ అన్నప్రసన్న సెరిమరీ అనే ఈ ఫ్లెక్సీ నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన. క్వాలిటీ మాత్రం మస్తు వచ్చింది అసలు. కింద క్లాత్ వేసి ఇట్లా ఫ్లవర్స్ తోటి మొత్తం డెకరేట్ చేసినాం. ఇక్కడ బుక్, పెన్ను, ఫ్రూట్స్, అలాగే గోల్డ్, ఫ్లవర్స్, ఇంకా కొన్ని సంథింగ్ కొన్ని పెట్టాము. అంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మా అత్తమ్మ ప్రసాదం చేస్తుంది. బెల్లము, పాలు, అలాగే అందులోకి పల్లీల పౌడర్ వేసి చేస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకేముంది, అన్ని రెడీ ఉన్నాయి కదా తినిపిద్దామిగా అని స్టార్ట్ చేసే లోపే నా బిడ్డ స్టార్ట్ చేసింది ఏడుపిగా. అసలు ఊకోలేదు. అసలు ఏ ఫోటోలో గానీ అది కొంచెం నవ్వేటట్టు ఇట్లా వల్లేదు. అసలు సైలెంట్ గా వల్లేదు. ఫస్ట్ ఏడిపే. ఇంకోసారిగా ఇలాంటి ఫంక్షన్ చేయొద్దురా బాబు అనిపించింది. కానీ చిన్నపిల్లలు కదా, అంతమందిని చూసేసరికి కొంచెం పెద్దవాళ్ళు అంటారు కదా, షీదర్ చేసుకుంది, ఇట్లా దిష్టి తాకింది అని సంథింగ్ అలాంటిది అయి ఉంటది. చాలా అంటే చాలా ఏడిచింది. అలాగే భోగి కదా, భోగి పండ్లు ఇట్లా పోసుకోవడం గిట్లా అది ఇట్లా కంప్లీట్ అయిపోయింది. కానీ దీనికంటే నా కొడుకుది మేము గుళ్ళో చేసినాం. అదే నాకు మంచిగా అనిపించింది అసలు. అయినా ఎంతైనా ఫస్ట్ వాళ్ళకు ఉన్నంత సెకండ్ వాళ్ళకు ఉండదు. నా చిన్న తండ్రి, నా చిన్న తల్లి చూడండి ఎంత ముద్దుగా దిగిరో ఫొటోస్. అసలు అవి చూస్తూ ఉండిపోయిన అంతే. కానీ నా చిన్న తల్లి కొంచెం నవ్వుతే మంచిగా అనిపించింది. సరే పర్లేదులే. ఈ రోజు మా భోగి అయితే ఇలా కంప్లీట్ అయింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ చెప్పండి. అలాగే ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.